ప్రజలందరూ కూడా. ఈరోజు ప్రసంగం చేసినప్పుడు ఏం జరిగిందంటే, ఆయన దేవుని మయంపరచలే, అప్పుడే వారి ఎదుటనే పురుగులు బలి చనిపోయాడు. అప్పుడే శత్రువు ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు. మొదటి అధ్యాయంలో మొదటి వచనం ఏమైంది? దాదాపు అదే కాలం మందు రాజైన హేరోదు సంఘములో కొంతమందిని బాధ పెట్టకు వాక్యం తెలుస్తుంది. ప్రారంభమైంది. ఇక్కడ ఎండింగ్లోకి వచ్చేసరికి శత్రువు అంతం పతనమైపోయింది. శత్రువు అంతమైపోయింది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనం ప్రార్థన చేస్తే శత్రువు అంతమైపోతుందండి. ఆలోచనలు మొత్తం తరమైపోతుంది. ప్రజలు వెలిపింపబడుతుంటారు, ప్రజలు రక్షణలోకి వస్తుంటారు మనం ప్రార్థన చేసినప్పుడు. అందుకే ప్రార్థనకు ప్రియారిటీ ఇవ్వాలి, ప్రార్థన రావాలి, ఉపవాసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా.